సోషల్ మీడియా నిషేధ నిర్ణయం దేశవ్యాప్తంగా అక్కడ దుమారాన్ని రేపింది. దీంతో పెద్ద ఎత్తున యువత ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇవి కాస్త హింసాత్మకరంగా మారడంతో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 347 మందికి పైగా అక్కడ గాయాల పాలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించింది. నేపాల్లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇన్స్టా, యూట్యూబ్, వాట్సాప్తో పాటు రెడిట్, ఫేస్బుక్, ఎక్స్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లను, సైట్లను నిషేధించడం పైన నేపాల్ యువత భగ్గుమంది. కాలేజీ, స్కూల్ యూనిఫామ్లలో సోమవారం రోడ్లపైకి వచ్చిన యువత దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20 మంది వరకు మరణించగా 250 మందికి పైగా గాయపడ్డారు. కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వద్ద సోషల్ మీడియా సంస్థలు గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో నేపాల్ ప్రభుత్వం గురువారం వాటిపైన నిషేధం విధించింది. ఈ మాధ్యమాలు ఆగస్టు 28 నుంచి 7 రోజులలోగా రిజిస్టర్ కావాల్సి ఉండగా బుధవారం రాత్రికి గడువు తీరిపోయినా రిజిస్టర్ కాలేదు. దీంతో 26 సోషల్ మీడియా సైట్లపైన ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చర్యతో పాటు ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పైన వచ్చిన అవినీతి ఆరోపణలపై అక్కడి యువత రాజధాని కాఠ్మండుతో పలు పట్టణాలలో భారీ ఆందోళన చేపట్టింది. 1997, 2012 మధ్య పుట్టిన యువత మొబైల్ ఫోన్లు చేతికి వచ్చిన దగ్గర నుంచి పెద్దగా నియంత్రణలేమీ ఎదుర్కోలేదు. వీరికి చదువుకోవడానికైనా, సంపాదనకైనా, సంభాషించుకోవడానికైనా సోషల్ మీడియానే ఆధారమైపోయింది. జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. అలాంటిది ఒక్కసారిగా టిక్ టాక్, వైబర్ మినహా అన్ని ప్రధాన సోషల్ మీడియా సైట్లను నిషేధించడంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 4న నిషేధం విధించడంతో దానికి వ్యతిరేకంగా టిక్ టాక్లో చర్చ మొదలైంది. ఆ చర్చ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతి వైపు మళ్లింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, బంధుప్రీతి ఎక్కువైందని, నేతల కొడుకులు, కూతుళ్లు రాజ్యం మేలుతున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.